సీజన్ అప్పుడు దొరికే సీజన్ అప్పుడు తినేయడమే. సీజన్ దాటిపోయిన తర్వాత బాధపడడం వేస్ట్ కదా. అందుకే మనకైతే ఇప్పుడు మామిడికాయ బాగా దొరుకుతుంది కదా, అందుకే ఈరోజైతే మామిడికాయ పప్పు చేశాను. మామిడికాయ పప్పుకి పెసరపప్పు చేస్తారా కందిపప్పు చేస్తారా కామెంట్ చేయండి. నేనైతే పెసరపప్పే చేస్తాను, కానీ పెసరపప్పు మామిడికాయ కాంబినేషన్ అయితే సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది. కొంచెం కందిపప్పు కూడా వేసా, కొంచెం అంటే కొంచెం వేసా కందిపప్పు. మరి ఉట్టి పెసరపప్పు అయితే గ్యాస్ట్రిక్ అది వస్తుందని కొంచెం కందిపప్పు అయితే వేసాను. మొత్తానికైతే మామిడికాయ పప్పు టేస్ట్ అయితే ఎరగదీసేసింది. కానీ మా ఆయనకు మాత్రం ఉట్టి పప్పు టమాటానే చెప్పాను, ఎందుకంటే మామిడికాయ వేస్తే మా ఆయన తినరు అందుకనేసి. ఇంకా మొత్తానికైతే మామిడికాయ పప్పు అయితే మొదటిసారిగా ఉండే ఈ సంవత్సరానికి. టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంది. దీని ప్రాసెస్ ఏమిటంటే, ఫస్ట్ పప్పు అయితే ఉడకబెట్టుకొని కొంచెం మెత్తగా మెదిపించుకొని తర్వాత మామిడికాయ, పచ్చిమిర్చి, టమాటా, ఆనియన్స్ అయితే వేసి ఒక 5 minutes ఉడకబెట్టుకొని ఇంకా అప్పుడే ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసుకుంటే రెడీ అయిపోద్ది. తర్వాత కుక్కర్ మూత తీసాకైతే కొంచెం అంటే కొంచెం ఒక 5 minutes అయితే మరగాక ఇంకా పోపు అయితే వేసుకోవడమే. మన మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే మాత్రం నిజంగా సూపర్ అంటే సూపర్గా ఉంది. నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.